హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చికెన్ బిర్యానీ అయినా ఈసారి కొత్తగా డిఫరెంట్గా టేస్టీగా లివర్ దమ్ బిర్యానీ చేయండి. సూపర్ ఉంటుంది. దీనికోసం క్లీన్ చేసుకున్న 1/2 kg లివర్స్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 3/4 కప్ కర్డ్, పొడవుగా చీలుకున్న 5-6 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు, ఫ్రైడ్ ఆనియన్స్, అరచెక్క నిమ్మరసం పిండుకొని పీసెస్ డిస్టర్బ్ అవ్వకుండా నెమ్మదిగా కలుపుకొని ఒక 30 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. మిగిలిన 3/4 kg బాస్మతి రైస్ని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. బిర్యానీ చేయడానికి సరిపడా గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది హీట్ ఎక్కిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న లివర్స్ని వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. వేరొక వైపు అన్నం ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసుకొని దానిలో బిర్యానీ మసాలా సామాన్లు, అలానే మనం నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, లివర్ పీసెస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని పైన తేలిన ఆయిల్ గ్రేవీని కొంచెం వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకొని లివర్ దమ్కి 80% ఉడికించుకోవాలి. ఉడికిన రైస్ని స్ట్రైనర్తో లివర్స్ పైన లేయర్స్గా వేసుకోవాలి. ప్రతి లేయర్ పైన ఫ్రైడ్ ఆనియన్స్, గ్రేవీ మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ గ్రేవీని స్ప్రెడ్ చేసుకుంటూ ఒక 2-3 లేయర్స్ వరకు వేసుకోవాలి. లాస్ట్ లేయర్ పైన కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. అంతేనండి, లివర్ దమ్ బిర్యానీ వేడివేడిగా సర్వ్ చేసేయచ్చు. డిఫరెంట్గా, కొత్తగా, టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.